Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. నిన్న జరిగిన డీ జోడీ మనం చూసుకున్నట్లయితే చాలా ఎమోషనల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. మనం వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ అనేది మనకి నిన్న పర్ఫార్మెన్స్ జరిగింది. లాస్ట్ రౌండ్ అయితే ఆల్మోస్ట్ చాలా మంది ఏడ్స్తూ చూసారంటే మాత్రం దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏడ్చే సన్నివేశాలతో మనసుకు హత్తుకునేలా కొరియోగ్రాఫర్స్ ఉన్నాయండి. యాక్చువల్గా నిన్న మనకి ఎలిమినేషన్ జరగాలి అని చెప్పి మ్యాక్సిమం చాలా మంది లాస్ట్ రౌండ్ అయితే అనుకున్నారు. బట్ అసలుకి ఆ లాస్ట్ రౌండ్ అలా చేంజ్ చేసి సడన్‌గా ఎలిమినేషన్ క్యాన్సిల్ అయిందంటే అసలుకి ఆ పర్ఫార్మెన్స్ వాల్యూస్ ఒకసారి మనం చూసుకుందాం. మనకు ఫస్ట్ రౌండ్ చూసుకున్నట్లయితే అభయ్ సూర్య, జీవన, సుధీర్ టీం నుంచి, సుభాష్ మాన్సి, రష్మి టీం నుంచి వచ్చారండి. సుభాష్ మాన్సి, రష్మి టీం నుంచి పర్ఫార్మెన్స్ అయితే అసలు చాలా మంది అయితే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ అయి ఉంటారు. ఎస్పెషల్లీ ఆ 2 గర్ల్స్ పర్ఫార్మెన్స్ కాడ అయితే ఫిదా అయిపోయి ఉంటారు. బట్ మనకి అభయ్ సూర్య, జీవన ప్రతి ఒక్క దాంట్లో చాలా మైన్యూర్ వాటిలలో కూడా కాన్సంట్రేషన్ చేసి ఆ మేకప్‌లో గాని, ఆ డ్రెస్ సెన్స్‌లో గాని, ఆ పర్ఫార్మెన్స్‌లో గాని ఫిదా చేశారు కాబట్టి జడ్జెస్ ఏకాముఖిగా సుధీర్ టీంని ఎంచుకోవడం అనే దాంట్లో అయితే మనం ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ మనకి సెకండ్ వచ్చేసరికి సుధీర్ టీం నుంచి నితీష్ గరిమా అండ్ రష్మి టీం నుంచి మోహన్ అబోలి వచ్చారండి. సుధీర్ టీంలో మనకి బాబీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. డీ జోడీలో D10 పార్టిసిపెంట్ బాబీ గారు నితీష్ అండ్ గరిమా పర్ఫార్మెన్స్ కి స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చి అందరినీ ఫిదా చేసి మరి సుధీర్ టీం ఏకాముఖిగా గెలుచుకుంది. అక్కడ కూడా మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో థర్డ్ రౌండ్ కి వచ్చేసరికి చాలా మందికి హై టెన్షన్ వచ్చింది, కంపల్సరీ రష్మి టీం నుంచి ఎలిమినేషన్ ఉంటుంది అని. బట్ ఇక్కడ మాత్రం మనకి అసలు నో డౌట్ అండి, 2 సాంగ్స్ ఫుల్ ఎమోషనల్ గా జరిగినాయి. మనకి రష్మి టీం నుంచి సుకుమార్ గ్రీష్మ గానీ, సుధీర్ టీం నుంచి కన్నా కేశవి గానీ వీళ్ళిద్దరైతే తీసుకెళ్లిన పీక్స్ పర్ఫార్మెన్సెస్ అయితే రియల్ గా ఇద్దరిని కూల్ చేస్తూ జడ్జెస్ ఇద్దరికి ఓటేయడంలో మాత్రం వాళ్ళ యొక్క మనసుని మరోసారి డీ జోడీ ప్రేక్షకులందరినీ గెలుచుకుందనడంలో అయితే నో డౌట్. జడ్జెస్ మాత్రం ఇక్కడ పర్ఫెక్ట్ గా ఇచ్చారు. మనకి శేఖర్ మాస్టర్ గానీ, ప్రేమని మేడం గానీ, పూర్ణ గారు గానీ వీళ్ళ ముగ్గురు అయితే నో డౌట్ అండి లాస్ట్ రౌండ్ అయితే ఫిదా చేస్తూ టై చేసి ఎలిమినేషన్ క్యాన్సిల్ అయ్యి రష్మి టీంలో ఎవరు ఎలిమినేషన్ కాకుండా మరోసారి ఎమోషనల్ ఎండింగ్ తో కాకుండా కూల్ గా సెటిల్ పర్ఫార్మెన్స్ చేశారు. మేబీ నెక్స్ట్ వీక్ మనకి ఎలిమినేషన్ ఉంటుందో ఉండదో తెలియదు కానీ ఈ వీక్ మాత్రం గట్టెక్కి అందరినీ డీ జోడీ ప్రేక్షకులను గెలుచుకున్న జడ్జెస్ ఇచ్చిన వాళ్ళ యొక్క వాల్యుబుల్ వర్డ్స్ మాత్రం అందరినీ హద్దుకొని ఉంటాయి. సో డీ జోడీ అంటే నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నాట్ ఓన్లీ పక్కా మాస్ డాన్సెస్ కాదండి, మంచి లిరిక్స్ హద్దుకునే ఎస్పెషల్లీ ఎమోషన్ తో సాగే డాన్స్ కూడా మనకి ఇస్తున్నారు అనడంలో అయితే ఎలాంటి డౌట్ లేదు. లాస్ట్ ఎపిసోడ్ అయితే డీ జోడీ మనకి ఫుల్ ఫిదా అండ్ ఫుల్ మీల్స్ పర్ఫార్మెన్సెస్ మనకి ఇచ్చాయని చెప్పడంలో అయితే ఆశ్చర్యం లేదు. హోప్ ఇలానే ఎవ్రీ వీక్ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాయని అనుకుందాం. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.